ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అత్యధికంగా తోతాపురి రకాన్ని పండిస్తున్న మామిడి రైతులకు ఈ ఏడాది గుజ్జు పరిశ్రమలు షాక్ ఇవ్వనున్నాయా? అంటే ధరల విషయంలో గిట్టుబాటు కల్పించడంలో తేడాలు ఉంటాయా అంటే అవునే అంటున్నారు. చిత్తూరు జిల్లా పుల్చర్ మండలం కల్లూరు చెందిన ఒక రైతుకి గుజ్జు పరిశ్రమల నుండి ఫోన్ కాల్ వచ్చింది. మీ వద్ద తోతాపురి రకం మామిడి ఉంటే వచ్చే శుక్రవారం నుండి గుజ్జు పరిశ్రమలు తెరవబోతున్నాము. టన్ను 5,000 రూపాయలతో ధర నిర్ణయించాము. మీకు వీలైతే కాయలు కోతలు మొదలుపెట్టి శుక్రవారం నుండి మా ఫ్యాక్టరీకి తోలండి అని సమాచారం ఇచ్చినట్లు రైతు పేర్కొన్నారు. సంవత్సరమంతా కష్టపడి గత ఏడాది మామిడి రైతులు కష్ట నష్టాలు పాలయ్యి ఈ ఏడాదైనా గిట్టుబాటు తోతాపురి రకానికి గుజ్జు పరిశ్రమలు ఇస్తాలే అన్న వారి ఆశలపై ఈ ఫోన్ కాల్ నీళ్లు చల్లేలా ఉందని ఆ రైతు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక రోజు పంట కోతకు కూలీ వారిని పిలిచినా 650-700 రూపాయలు తీసుకుంటున్నారని, అది ఇప్పుడు సీజన్ కాబట్టి వారు కూడా దొరకడం లేదని, మళ్ళా డీజిల్ రేట్లు అన్నీ పెరగడంతో వాటి భారం కూడా ఇప్పుడు రవాణా ఖర్చుల మీద పడుతుందని, ఇవన్నీ చూసుకొని మండికి తరలిస్తే టన్ను 5,000 రూపాయలతో గుజ్జు పరిశ్రమను కొనుగోలు చేస్తే ఈ ఏడాది కూడా మామిడి రైతులకు కష్ట నష్టాలు తప్పలేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అత్యధికంగా తోతాపురి పండిస్తున్న మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చూడాలని ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేదంటే ఈ ఏడాది కూడా మామిడి రైతులు తీవ్రంగా కష్ట నష్టాలు పాలయ్యే అవకాశం ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు కోరుతున్నారు. గత ఏడాదైనా రాష్ట్రంలో తోతాపూరే కాక అన్ని రకాల మామిడి అత్యధికంగా పంటలు పండాయని, ఏడాది పంట దిగుబడులు కూడా రాష్ట్రంలో దాదాపు 40% మేరకు తగ్గుముఖం పట్టినా గుజ్జు పరిశ్రమ మాత్రం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మామిడి రైతులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తొందరగా ప్రత్యేకంగా స్పందించి గుజ్జు పరిశ్రమలతో సమావేశమయ్యి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. లేదంటే ఈ ఏడాది మామిడి రైతులు ఇప్పటికే 3-4 సార్లు మందులు పిచికారి చేసిన డబ్బులు కూడా రావని, అంతేకాక కాయలు తోటల్లోనే వదిలేసే పరిస్థితి దాపరిస్తుందని ఈ సందర్భంగా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని వారు పదే కోరుతున్నారు. లేదంటే పంట కోతలు కూడా మొదలు పెట్టే అవకాశం లేదని వారు వాపోతున్నారు.